లెంట్ అను పదం ఎలా వచ్చింది? లెంట్ 40 డేస్ను సంవత్సరంలో ఎప్పుడు ఎలా నిర్ణయిస్తారు? 40 రోజుల ఉపవాసం ఈస్టర్ ముందే ఎందుకు ప్రారంభించారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఏదైనా 40 రోజుల కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రగెసిమా అని అంటారు. క్వాడ్రగెసిమా అంటే మండల కాలం అని అర్థం. ఈ మండల కాలం భస్మ బుధవారంతో ప్రారంభమై ఈస్టర్ ముందు రోజు శనివారంతో ముగుస్తుంది. ఇంగ్లీష్లో ఈ కాలాన్ని లెంట్ అని పిలుస్తారు. లెంట్ అనే పదం లెంగ్టన్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏమిటంటే చీల్చుట, చిగుర్చుట అని అర్థం. ఎండిపోయిన మొద్దు నుండి అనగా మోడు బారిన మన జీవితాలను చిగురింప చేసేదే లెంట్ డేస్. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈస్టర్ లెంట్ డేస్ను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం. ముందుగా సంవత్సరంలో ఈస్టర్ రోజును మొదటిగా నిర్ణయిస్తారు. ఈ ఈస్టర్ని ఎలా నిర్ణయిస్తారు అంటే మార్చిలో కానీ మార్చి తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలోని ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు. ఆ ఈస్టర్ రోజు నుండి వెనక్కి 46 రోజులు లెక్కిస్తారు. గమనిక, ఈ 46 రోజుల్లో 6 ఆదివారాలు తీసేస్తే 40 రోజులు అవుతుంది. ఈ విధంగా 46 రోజులు వెనక్కి లెక్కించి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు. ఈ విధంగా లెంట్ డేస్ను ప్రతి సంవత్సరం నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ లెంట్ డేస్ను ఈస్టర్ ముందు ఎందుకు ఎప్పుడు ప్రారంభించారో ఇప్పుడు తెలుసుకుందాం. లెంట్ డేస్ మొదట క్రీస్తు శకం 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియాసే సృష్టించబడింది. అంతకుముందు లెంట్ డేస్ లేవు. కౌన్సిల్ ఆఫ్ నైసియా బిఎస్ నగరం ఇప్పటి టర్కీ దేశంలో సుమారు 250 నుండి 318 ప్రముఖులచే సమావేశమయ్యారు. ఇది రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ కాలంలో జరిగింది. ఈ సమావేశం క్రీస్తు శకం 325 మే నుండి ఆగస్టు వరకు జరిగింది. ఇందులో క్యాథలిక్స్, తూర్పు ఆర్థోడాక్స్, ఓరియంటల్ ఆర్థోడాక్స్, చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ సంఘాల వారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అలెగ్జాండ్రాకి చెందిన పోప్ అలెగ్జాండర్ I మరియు కోర్టుబాకు చెందిన హోసియస్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో క్రీస్తు స్వభావం, ఆదివారాలు, ఈస్టర్లు, తప్పిపోయిన క్రైస్తవులు, అరియనిజం, శిలువ అంశాలు, బాప్తిస్మం తదితర అంశాల గురించి చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే లెంట్ డేస్ను సృష్టించారు. ఎందుకంటే మోషే, ఏలియా, యేసుక్రీస్తు ఉపవాసాలకు వారు పొందుకున్న అద్భుతాలను బట్టి క్రైస్తవులు ఈ విధంగా చేస్తే మేలుకరంగా ఉంటుందని. తరువాత క్రీస్తు శకం 339లో అలెగ్జాండ్రాకి చెందిన అథనాసియస్ లెంట్ 40 రోజుల ఉపవాసం ప్రపంచమంతా పాటించండి అని రాసుకొచ్చాడు. తరువాత క్రీస్తు శకం 354-430 సంవత్సరాల మధ్యకాలంలో సెయింట్ అగస్టిన్ ఆఫ్ ఇప్పో ఈ విధంగా వ్రాసాడు: మన ఉపవాసం ఏ ఇతర సమయంలో అయినా స్వచ్ఛందంగా ఉంటుంది, కానీ లెంట్ సమయంలో మనం ఉపవాసం చేయకపోతే పాపం చేస్తాము అని రాసుకొచ్చాడు. తరువాత సుమారు క్రీస్తు శకం 1 లేదా 2వ శతాబ్దంలో వ్రాయబడిన డిడాచే అనే ప్రాచీన పుస్తకాన్ని బట్టి క్రైస్తవులు ఎవరైనా బాప్తిస్మం తీసుకునే ముందు ఉపవాసం చేస్తే మంచిదని ఆ పుస్తకంలో వ్రాయబడింది. ఆ రోజుల్లో సాధారణంగా శతాబ్దాల తరబడి ఈస్టర్ రోజున క్రైస్తవులు ఎక్కువగా బాప్తిస్మం పొందేవారు. ఆ విధంగా బాప్తిస్మం పొందే ఈస్టర్ ముందు రోజుల్లో ఉపవాసం చేసేవారు. తరువాత 20వ శతాబ్దానికి వచ్చేసరికి క్రైస్తవులు బాప్తిస్మం పొందడానికి ఈస్టర్ ప్రామాణిక దినం కాదని, ఏ రోజైనా బాప్తిస్మం పొందవచ్చని పండితులు అంగీకరించారు. ఏది ఏమైనా లెంట్ డేస్ని చేయడం క్రైస్తవునికి మేలుకరంగానే ఉంటుంది. మోషే, ఏలియా, యేసు చేసిన 40 రోజుల ఉపవాసాలు వారికి ఎంతో ఆధ్యాత్మిక శక్తిని అందించాయి. పూర్వం రోజుల్లో ఉపవాసం చేసేటప్పుడు మాంసపు ఉత్పత్తులు తీసుకునేవారు కాదు. భార్యాభర్తలు లైంగికంగా కలుసుకునేవారు కాదు. ఆహారపు నియమాలు చాలా కఠినంగా పాటించేవారు. దేవుని కోసం లోకాశలను, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ఉపవాసాలు చేసేవారు. అలాగే ఇప్పుడున్న రోజులను బట్టి ఉపవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకండి. ఆరోగ్యవంతులు ఉపవాసం చేయవచ్చు. చిన్నపిల్లలు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపవాసం చేయకపోవడమే మంచిది. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే దేవునికి దగ్గరగా నివసించుట. ఉపవాసం ద్వారా మనం లోకాశలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా నివసించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.